ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్. నేను మందల ఎత్తిమత వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. బాగి 1, 2, 3 రీమేక్స్ అయినప్పుడు వై నాట్ బాగి 4 అనుకున్నారేమో మన వాళ్ళు. ఫార్మా చాలా సింపుల్ భయ్యా. ఫస్ట్ 2 తెలుగు సినిమా రీమేక్లు, ఆ తర్వాత 2 తమిళ సినిమా రీమేక్లు. ఇప్పుడు దీని మీద కూడా మన తెలుగు ఫ్యాన్ వార్ చేస్తుందేమో తమిళ వాళ్ళతో. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. అండ్ ప్రీవియస్ మూవీస్ ఆర్ రీమేక్స్ లో ఎగ్జాక్ట్ గా దింపడం వల్ల మనకు అర్థమైపోయేది ఇది దీని రీమేక్ అని. బట్ దిస్ టైమ్ ఇది యానిమల్ రీమేకా, అనితు రీమేకా, లేకపోతే అది ఏదో రీమేకా అని అర్థం అవడానికి మనకు 1 గంట పడుతుంది. ఈ సినిమాని సెన్సార్ వాళ్ళకు చూపిస్తే 23 కట్లు చేశారంట. 2 గంటల 43 నిమిషాలు ఉన్న సినిమాని 2 గంటల 30 నిమిషాలకు తీసుకొచ్చారు. అసలు అన్ని కట్లు ఉన్నాయో 23 అంట. ఆడెవడో పని సరిగ్గా చేసినట్లేదు. నిజంగా నిద్రపోతా సెన్సార్ ఇచ్చాడేమో, లేకపోతే సినిమా మొత్తం కట్ చేయాల్సింది సెన్సార్ లోనే. పాప దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. 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 ఈ సినిమా హీరో టైగర్ మామయ్య కాబట్టి అగరబత్తి కాదు, ఓపెన్ పన్న టైటానిక్ ఐకానిక్ హ్యాండ్ సీన్ ఇన్ ద కార్ బికాస్ మనోడికి ట్రక్ గుద్దేసింది అనమాట. సర్లే బీజం బాగుంది, హారర్ సినిమా అనుకున్నా. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే బాబు ఈజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. ఇంకా డాక్టర్లు చేసేది ఏమీ లేక దోసిపిండి లేస్తాడు గుండె మీద. మనోడు శంకర్ దాదా MBBS లో ఆ శ్రీరామ్ లాగా మొహం పెడతాడు. మీ తమ్ముడు కోమాలో ఉన్నాడు, ఇంకా ఎప్పటికీ కొట్టుకోలేడు. వీడికి జీవితంలో లేవదు సార్. ఆఫ్టర్ 7 నెలలు అంటే 7 నెలల తర్వాత నరసక్క ఒళ్ళు తొడస్తా ఉంటే ఆవిడ చేయి పట్టుకొని అలీషా అంటాడు. 7 నెలలు బెడ్ మీద ఉన్నా కూడా నీకు ఇంకా 6 ప్యాక్ ఉంది చూడు బ్రో, ఐ లైక్ యువర్ డెడికేషన్. అదే మ్యాజిక్. డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. నేను 2 రోజులు బిర్యానీ తింటే పొట్ట కొడుకులాగా పొంగిపోద్ది. బట్ టైగర్ ఈస్ బిల్డ్ డిఫరెంట్. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. ఆయన 7 నెలల తర్వాత ఎందుకు లేచాడో చెప్పండి చూద్దాం. అలా ఫర్ ఏ రీజన్. కట్టుపన్న ఏడుస్తూ బీడీ తాగేసి ఫోన్ లో మింత్రా మోడల్ ని చూస్తా ఉంటాడు. అబ్బా ఏముందరా గుంట. అండ్ ఇంటి కింద ఇదే టైంలో ఎవడో పొయ్యి పాడి మీద తీసుకెళ్తా ఉంటారాన్ని. అండ్ ఇప్పుడు టైగర్ మామకి ముడ్డులో పురుగు కదిలిందో ఏమో తెలియదు కానీ కరెంట్ వేరుతో బీడీ వెలిగించి అందరినీ సాగు కొడతాడు. నా సంఖ నాకండ్రా, లేకపోతే నేను మీ అందరి సంఖలు నాకేస్తా. ఇంకా పక్కనోడు ఒకడికి నీ సంఖ అంతా జుట్టు ఉంటదరా పో, నేను నాకను అని అంటాడు. ఇంకంతే గొడవ గొడవ గొడవ. అది కూడా ఈ డ్రెస్ లో. బ్రో నువ్వు టక్కన ప్యాంట్ ఎత్తితే నువ్వు కొట్టే లోపల చచ్చిపోతాడు అవతలోడు. నీ మూడాకాలతో కొడతావు కదా నువ్వు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. లోపల చిన్న భాష ఓకే కదా బ్రో. ఓకే. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి CCTV ఫుటేజ్ ప్రూఫ్లు చూపిస్తాడు. చూపించేది కూడా మన బాబు గారి అన్నయ్య అనమాట. మనోడు ఇంకా 1 నేనొక్కడనేలో మహేష్ బాబు లాగా ఫ్రీ ఫైర్ బాట్ గేమ్ సోలో రూమ్ లో ఆడుతూ ఉంటాడు ఒక్కడే. ఏంట్రా నాటకాలా, మరి డబ్బులేంటి అని అన్బాక్సింగ్ చేపించి కావాలని చెస్ట్ చూపిస్తాడు. అండ్ డాక్టర్ ఈస్ ఇంప్రెస్డ్ ఆఫ్టర్ లుకింగ్ హిస్ చెస్ట్. మొదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తాను. ఇదే ఆడదానిగా పుట్టుంటేనా. భీమవరం బుల్లోడా పాలు కావాలా, మురి పాలు కావాలా. అండ్ ఇప్పుడు అన్నయ్యతో కౌన్సిలింగ్ సెషన్ ఇన్ ద హౌస్. అండ్ బాబు తన పిల్ల సమా దగ్గరికి పోయి అయ్యో అని ఏడుస్తూ ఉంటాడు. అది ఈ జెమ్స్ యాడ్ లో ఉండే అవ్వ చూసి పాపం బాధపడతా ఉంటది బయటికి, కానీ లోపల డాన్స్ వేసుకుంటా ఉంటది. సరేలే మెంటలోడు సరిగ్గా లేడు కదా, సుఖం ఉండాలని చెప్పి 2 గంటలు పిల్లని ఏమన్నా చేసుకో అంటే అంట్లు దోమిస్తాడు. సిగ్గమా కదా మనోడు, సిగ్గమా. దెబ్బకి పాప లాటిన్ నుంచి ఇండియన్ అయిపోద్ది. ఇద్దరు కలిసి మందేస్తారు. మనోడు ఫిలాసఫీలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆడదానికి బొట్టందం, అలీషా కోసం ఎదురు చూస్తుంది నా ప్రతి రంధ్రం. ఎవర్రా మామయ్య అలీషా అని అడగంగానే చేటబారతం స్టార్ట్ చేస్తాడు. ఇన్సెప్షన్ రేంజ్ స్క్రీన్ ప్లేలో 4DX లో చూపిస్తాడు పిల్లకి అలీషా ఎవరు అని. మెల్లమెల్లగా పిల్ల జ్ఞాపకాలన్నీ పోతాయి. ఫోన్లో ఫోటో ఉండదు, గోడ మీద తగిలిచ్చిన ఫోటో కనిపించదు, అన్ని దొబ్బేస్తా ఉంటాయి. ఇదంతా వాడు అన్నయ్య చేస్తాడని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు. మనోడు ఓవర్ యాక్షన్ అంతే.
ఇది ఎంత మితిమీరిపోద్దంటే పోలీసులను కూడా కొడతాడు పాపం. వాళ్ళకి మండి ఏం చేస్తారు, బొక్కలో కూర్చోబెడతారు. ఎరా చెస్టోడా నీ గోల ఏంట్రా అంటే, నా పిల్ల శవం చూపిస్తా రాండి అని పరిగిస్తా తీసుకెళ్తాడు. ఎవరో అవ్వసామాద్ దగ్గరికి తీసుకొచ్చి అలీషా అంటావేంట్రా బులీషా, పాపం ఈ మాత్రం దానికి బాహుబలిలో దేవసేన లాగా గొలుసులు ఇట్ట పగల కొడతాడు. సర్లే అని ఇంకో అవ్వని పిలిచి సాక్ష్యం చెప్పవా, నువ్వు నన్ను చూసావు కదా అంటే, ఏంట్రా సాక్ష్యం పిచ్చి నా బత్తాయి అని ఆంటీ అంటది. ఇంకా నిజంగా పిచ్చోళ్ళలాగా పరిగిస్తా పోతాడు. కట్టు ఫ్లాష్ బ్యాక్. ఈ పిల్ల ఫోన్ లాక్కొని తప్పించుకుపోయే దొంగగాడి మీద ఇసిరి మింగుతాడు. నా ఫోన్ అయ్యా 1.5 లక్ష, రేపటి నుంచి నేను గెట్ రెడీ విత్ మీ రీల్స్ ఎలా చెయ్యాలి. పిల్ల దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. ఈ జెన్జీ వాళ్ళకి ఏం తెలుసురా దేశభక్తి, నాకున్నది జై హింద్ అనగానే పిల్ల పడిపోద్ది. ఇంకా మనోడు దొరికిందే ఛాన్స్ అన్నట్టు తన ఫోన్ ఇచ్చేసి, పిల్ల ఇంటికెళ్ళి ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేసుకున్నాం దా. యు నో వాట్ హ్యాపెన్స్, ఈవిడ ఆయన దాంట్లో బతుకుద్ది అనమాట ఇన్ హిస్ ఆరా. ఇంటికెళ్ళి ఏమున్నాడే ఆడు పులే, ఆడు మగాడే బుజ్జి అని 100 సార్లు చెప్తుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? అండ్ ఈ తర్వాత బార్లో కామెడీ సీన్ ఉంటుంది వితౌట్ ఎనీ కామెడీ. ఆ ఫైట్ చాలా కామెడీగా అవుతుంది. ఇది కూడా ఇంకా మానవత్వం పరిమళించిన మన మంచి అందరినీ కొట్టిన వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు. అండ్ ఈ పిల్ల డాక్టర్ అనమాట అక్కడ. అవతల మనోడు కొట్టి అందరికి ఫ్రాక్చర్లు అయి ఉంటే ఆవిడ కళ్ళు మాత్రం ఈ మెడ మీద పడుతుంది. ఏ యువర్ బ్లీడింగ్ పులి, డేంజరస్ అవుతుందేమో రా, పర్సనల్ గా నా క్యాబిన్ కి తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేస్తా. ఎస్ కట్టుపన్న ఇద్దరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని పడ్డానండి ప్రేమలో మరి అని కామెడీ చేస్తారు. మాట్లాడు. Come on. You tell me da. You tell me something da. బాబు పిల్లకి ఫోన్ కొనిచ్చి, ప్రియా నా కంటి పాపలాగా, చెవులో గువిలలాగా, ముడ్డిలో పైసలాగా అని చెప్పి ముద్దు పెట్టే లోపు గొడవ అవుద్ది అనమాట. మనోడు బ్రింగ్ ది యాక్షన్ అన్నట్టు 6 ప్యాక్ చేస్తాడు కదా, ఇలాంటప్పుడే కదా అది పనికొచ్చేది అని చెప్పి అందరినీ కొడతాడు. ఇంకా ఆడికి మండి గన్ను మెడ మీద పెట్టి, రాయ్ నిన్ను ఏ చేస్తా, హీరో అవ్వాలనుకుంటున్నారా దొంగనా కొడక అంతే. ఇంకా మనోడికి చేయడానికి ఏముంటది. ఈలోపు అలీషా వచ్చి గన్ను తన పైన పెట్టుకుంటది, ఈడేమో ఆడిని కొడతాడు. ఇప్పుడు ఆ గన్ను పెట్టినోడు ఎర్రిపప్ప మీకు. ఇంకా ఈయన అథ్లెటిక్స్, హై జంప్, లాంగ్ జంప్ ఏదేదో చేసి అందరినీ కొట్టేస్తాడు. ఇంకా పిల్ల దగ్గరకు వచ్చి, హే హే అలీషా ఆర్ యు ఓకే బేబీ అండ్ షీ సేస్ yes డాడీ. ఇంకా ఇద్దరు పాటలు పాడుకుంటారు. మాకంటే పండాలి లైసెన్స్ మీరన్నా బాగా వేసుకుంటే పండాలి. నౌ బ్యాక్ టు ప్రెసెంట్. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రే వార్డ్ బాయ్, ఈ పులిని తీసుకొచ్చావుగా హాస్పిటల్కి, ఒక్కడే ఉన్నాడా ఇద్దరు ఉన్నారంటే ఒక్కడే ఉన్నాడయ్యా, దట్స్ ఇట్. తర్వాత సీసీ ఫుటేజ్ లో కూడా యాక్సిడెంట్ అయ్యే టైంలో కారు పడే లోపల మనోడు ఒక్కడే లోపల ఉంచాడు. మన గజనీకి ఏం అర్థం కాదు. ఇంకా పదబాబాయ్ బయట టీ తాగదాం అనే లోపల ఒక పిల్ల వెనకాల పట్టుకుంటాడు. ఆ పిల్లని పట్టుకుని, అలీజా అక్క క్యాథరిన్ కదా నువ్వు, రా క్యాథరిన్ పాప రా నేను రాణిని అంటాడు. ఎవడరా నువ్వు, నేను ప్రియాంక అని, ఐఎమ్ ప్రియాంక శెట్టి అంటే అందరూ అబద్ధాలు చెప్తున్నారు, నేను ఒక్కడిని నిజం చెప్తున్నా, పిచ్చి మింగింది అందరికీ అని అంటాడు. ఇంకా ఏసీపీ కాలర్ పట్టుకుంటాడు. సో ఏసీపీ బాబాయ్కి మండుద్ది ఇంకా, ఎందుకంటే ఆయన కాలర్ పట్టుకుంటే గిన్నెలో కాలుద్ది. సో మళ్ళీ జైల్లో మింగుతాడు. గెస్ వాట్ హ్యాపెన్స్, మొహంని మోహన్ లాగా పెట్టుకున్న ఈ పులిని బెయిల్ ఇచ్చేది, బయటికి తీసుకొచ్చేది ఆ 2 hours పాప అనమాట. వా ఒలివియా ఈస్. అండ్ వాడికి జ్వరం వస్తుంది, ఈవిడ కాపడం పెడుతుంది. ఈయనేమో నిద్రలో, నాతోనే ఉండు, నన్ను వదిలేసి వెళ్ళకు, ప్లీజ్ బీ విత్ మీ బేబీ అనగానే వాటేసుకుంటది. బాత్రూమ్ లోకి పోయి మంచి వేడి నీళ్ళలో స్నానం చేస్తూ ఏడుస్తుంది. ఏమక్క నీళ్లు సరిపోలేదా? అయినా లేచి నేను ఎక్కడున్నాను అనగానే, మందు తాగుతావా, మందులు మింగుతావా. ఈలోపు పులికి అర్జెంటుగా దొడ్డొచ్చి పరిగిస్తాడు. అదేదో బూత్ బంగ్లాకి పోతాడు. బూజు పట్టిన ఇంట్లోకి పోయి అలీషాని గుర్తు చేసుకుంటా ఉంటే అక్కడ కొంతమంది ఉంటారు. ఇంకా ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ లాగా ఫైట్ స్టార్ట్ చేస్తాడు తలతో బాది. ఇంకా భయపడి కొంతమంది రూమ్ లో దాక్కుంటే దొరికి దూరి కొడతాడు. ఇంకా ఫైనల్ గా మనోడు మందు తాగేసి దొడ్డికి కూర్చుంటాడు. లాస్ట్ లో ఒకరిని కొట్టి చంపుతా ఉంటే అది గోడకి తగలడం, ఫోటో బయటికి కనిపించడం, వీళ్ళిద్దరూ దాంట్లో ఉన్నట్టు దొరకడం.
ఇంకా పులికి ఒక క్లారిటీ వస్తుంది, ఇది హెల్యూజినేషన్ కాదు, బొక్క కాదు అని. బట్ 2 స్టెప్ వెరిఫికేషన్ కోసం ఇంకొకరిని నెదర్ లేపి వాడితో 4 ప్లే చేస్తాడు ముద్దులు పెట్టి. Why are you gay? ఐఎమ్ గ్లాడ్ బ్రో ఇస్ నాట్ అ రేసిస్ట్. ఎందుకు ఎవడు ఇదంతా చేస్తున్నాడని చెప్పి మనసులో అనుకోగానే సంజయ్ దత్ ఇంట్రడక్షన్ వస్తుంది అనమాట. నరుకుతా ఉంటాడు అలీషా ఫోటో చూస్తా. ఇంకా ఇంటర్వెల్ అయిపోద్ది ఆడికి, మా అన్నగాడు నన్ను మోసం చేసాడేమో అని వెతుక్కుంటూ పోతాడు. కానీ ఆడికి ఆల్రెడీ ఆడ ఊరేసి ఉంటాడు. సచ్చే స్టేజ్ లో వాడు ఉంటే కుక్కలు ఎముకలాగా అని లాక్కొని పోతా ఉంటారు కొంతమంది. ఇంకా రంగస్థలం స్టైల్లో ఒక ఫైట్ ఉంటది అనమాట, అదే అన్నయ్య చచ్చిపోయే సీన్. ఈ యానిమల్ లో అబ్రార్ గారి తమ్ముడు ఒకటి ఉంటాడుగా, వీడే ఓన్ బీజం వేసుకుంటూ వచ్చి మనోడే అన్నని వేసేస్తాడు. అండ్ నౌ ఎమోషనల్ సీన్ అయిపోద్ది, అన్న సస్తాడు. ఇక్కడ ఐటమ్ సాంగ్ పడితే ఎంత బాగుంటుందో తెలుసా అనుకునే లోపల 2 hours పిల్ల ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తాను అనమాట. తన దగ్గరికి పోలీసులు అంగులకి వెళ్ళి పిల్ల వాడికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కో అని అడగంగానే నీకోసం పోలీసులు ఎత్తుకుతున్నారు, సిమ్ పడేసి ఫోన్ పడదొబ్బు అని అంటది. అండ్ ఫోన్ పడేసి తిరిగే లోపల యాక్సిడెంట్ అయి పడిపోతాడు. సిగరెట్ తాగాత పాస్ట్ గురించి ఆలోచిస్తాడు. నౌ బ్యాక్ టు పాస్ట్. యాక్సిడెంట్ అయిన టైంలో ఆవిడ నోట్లో నుంచి సాస్ వస్తూ ఉంటుంది. అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత కార్లో నుంచి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకు అందరూ అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి చూస్తే డాక్టర్ మామయ్య సచ్చి ఉంటాడు. ఇంకా క్యాథరిన్ ని పట్టించుకొని ఆవిడ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఆవిడని నిలదీస్తాడు. ఎందుకు క్యాథరిన్ పాప అలా చేసావు అంటే, పిల్లల్ని వేసేస్తా అని బ్లాక్ మెయిల్ చేశాడు దొంగ నా కొడుకాడు, అందుకే అలా చేశాను, ప్లీజ్ ఐఎమ్ సారీ. అప్పుడు వస్తాడు ఈ ఫ్లూటోడు. చిన్న ఫైట్ ఉంటది చారీ స్లో మోషన్ లో, భలే కామెడీ ఇది. ఆడింకా దోమలు కదా అని చెప్పి ఆ దోమల ముందు బండి కొట్టాలని చెప్పి వెళ్ళిపోతాడు. చూస్తే ఆడి ఫోన్ ఎక్కడ కింద పడిపోయి ఉంటది. ఒలివియా ఫోన్ నెంబర్ ఉంటది దాంట్లో. 2 hours పిల్ల కూడా దొంగదే పాపం. వీడి చుట్టూ అన్ని మోసాలే, వీడు బతకడం ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకురా నీకు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. అండ్ ఇప్పుడు ఆవిడ దగ్గరికి పోయి అడుగుతాడు, ఎందుకు ఇలా చేసావు నువ్వు, చీ 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 నీకు హగ్గిచ్చి వేస్ట్ గలీజ్ దానా. ఈ లోపు ఆవిడ ఇన్ని బుల్లెట్ నుంచి కాపాడుతుంది. అండ్ కిచెన్ లోకి పోయి చూస్తే షెఫ్లు అందరూ వంట చేస్తూ ఉంటారు. అబ్బో సిగురు సింపేసిందండి. ఫైట్ చేస్తారు. ఒరే ఫైట్ కోసం వచ్చిన వాళ్ళు వంట ఎందుకు చేస్తున్నారా మాస్టర్ షెఫ్ లాగా. ఇంకా పులి కోసం పాప సాక్రిఫైస్ చేసి చచ్చిపోద్ది. పోతూ పోతూ చెవులో అలీషా బతికే ఉంది తెలుసా, చెవులో గువిలు తీసుకురా దొంగ నా బట్ట, చచ్చిపోద్ది. ఓం పట్టు స్వాహ. అండ్ బాబు ఏడుస్తూ గుంట దగ్గరికి పోతే అక్కడ రాళ్ళు ఉంటాయి ఆ సమాధి లోపల. ఏదో ఐలాండ్ లో అలీషా బికినీ వేసుకొని అదిరాతో డాన్స్ చేసుకుంటా ఉంటది. ఆవిడని రూమ్ లో కట్టేసి మరీ పెడతారు. ఏంట్రా ఇది జుట్టోడా అంటే, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లానే ఉంటావు, తన పేరు అవంతిక, అది నువ్వు కమల పిల్లలు అనుకుంటా. అది కమల కాదు కావాలా. అండ్ ఆవిడ కూడా బుచ్చర్ లానే అనమాట. రే అదిరా పెళ్లి చేసుకుందాం రా, లెట్స్ గో. ఇంకా పక్క రోజు అవంతిక అండ్ మన అధీరా యానిమల్ రేంజ్ లో పెళ్లికి రెడీ అవుతారు. ఇంత డైరెక్ట్ గా కాపీ కొట్టారు ఏంటన్నా. సర్లే అని రింగ్స్ మార్చుకునే టైంలో పాస్టర్ గాడు పోతాడు. ఒక గ్యాంగ్ వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. అందరినీ లేపేస్తారు వీళ్ళిద్దరు బ్రోటల్ గా. బట్ పిల్ల సంజయ్ దత్ కంటే బుల్లెట్ ఫాస్ట్ గా తినేస్తుంది, ముద్దు పెట్టేస్తుంది. ఇంకా దేవుడు కాదు, ఎవరు నన్ను కాపాడలేరు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని ఈ అధీరా అనుకుంటా ఉంటాడు. జీసస్ దగ్గరికి పోయి మోకాళ్ళు వేసి నాకు నా ప్రేమ నివ్వు దేవుడా అని అడగంగానే అలీషా కనిపిస్తుంది. అప్పుడు సో అలా అన్నిటికీ అడ్డు తప్పిస్తూ యాక్సిడెంట్ చేపించి సచ్చింది అని నమ్మించి పిల్లని తీసుకోపోతాడు అనమాట. అండ్ నా దగ్గరకు వస్తే నిన్ను ఖచ్చితంగా వేసి పడేస్తారా జుట్టోడా అని ఆ పాప అంటది. దా పొడిచే పాప, రాణి గాడిని మర్చిపో అని పొడిపించుకుంటాడు. ఏం సైకోగలరా మీరు. ఇంకా పాపకి పులి మీద నమ్మకం వచ్చి కుర్చీలో కూర్చొని మరీ డైలాగులు దొబ్బుద్ది. నా పులి వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నీ పుత్తి పగల కొడతాడు. ఇంకా పులిబాబు ఏసీపీ దగ్గరికి పోతాడు. స్టేషన్ బయట కార్లు వర్షాకాలంలో మిడతలు ఎగిరినట్టు ఎగురుతూ ఉంటాయి. స్టేషన్ మీద రాకీ బాయ్ అటాక్ చేయించాడు ఏమో తెలియదు కానీ పోలీస్ స్టేషన్ మొత్తం గబ్బు గబ్బు అవుద్ది. జస్ట్ పేపర్ల కింద పడతాయి అంతే. ఆడొచ్చి ఏసీపీకి డబ్బులు ఇచ్చి రాణిని తీసుకెళ్లిపోతాడు. పులి ఒలివియాకి ఉమ్మా పెట్టాడు అని చెప్పి ఫోటోలు తీసి ఆ అలీషాకి చూపిస్తే ఆవిడ నమ్మదన్నమాట. ఒరే రాణి ఈ జుట్టోడు నువ్వు దాంతో కులికేవంట, అది ఫోటో తీసి చెప్తున్నాడు చూడరా నేను నమ్మలేదు అనగానే అది నిజం అలీషా, నేను అది పెప్సోడెంట్ జెర్మీ చెక్ చేసాం, ఎందుకంటే నువ్వు నాకు ఇవ్వలేదు
అంటాడు. ఇంకా ఈవిడ ఆ మోసాన్ని నమ్మదు. ఎస్, షీ బిలీవ్స్ ఇన్ చాకో, షీ బిలీవ్స్ ఇన్ జుట్టోడు. సో అందుకని నేను ఈ రోజు నుంచి జుట్టోడ్నే పెళ్లి చేసుకుంటా, వాడికే ముద్దు పెడతా, పెళ్లి చేయండి మాకు అని చెప్పి చెప్తుంది. ఈయనేమో కట్టేసి అరటికాయలో కడ్డీ గుచ్చినట్టు ఒక కడ్డీని గుచ్చే లోపల నోటితో అన్నిపోటు చేస్తాడు. అక్కడ అలీషా ఏమో చాకుతో మేకప్ వేయించుకుంటా ఉంటది, ఈయనేమో ఫైట్ చేసుకుంటా ఉంటాడు. చర్చిలో అలీషాని గౌన్లో చూసి కోపం ఎక్కువయ్యి లగిస్తా మధ్యలోకి వచ్చి ఎగిరి దూకుతాడు. RRRలో ఆర్సీ ఇంట్రడక్షన్ ఫైట్ ఇన్స్పైర్డ్ లా ఉంది ఇదంతే. బట్ అది కాదులే, కొద్దిసేపు పులి జుట్టంగులు కొట్టుకొని వస్తారు, పులి పడిపోతాడు. అలీషా పాప గన్ను తీసుకొచ్చి పులిని వేసేస్తుంది. ఏసేయ్ అలీషా, ఏసేయ్ వాడిని, దొంగన కొడుకాడు, వాడి ఇంకో దాంతో కులికాడు. బట్ షీ సేస్, నమ్మేసావారా జుట్టోడా, ఈ 6 ప్యాక్ వాడిని నేను లవ్ చేస్తాను, నీకు అలాంటి బాడీ లేదు పూర. అండ్ ఇంకా మళ్ళీ ఇద్దరు కొట్టుకొని వస్తారు, చొక్కాలు ఇప్పేసుకొని, అది కూడా అరుచుకుంటా వస్తారు. నేను చేస్తా, నా పేరు పులి. ఇంకా అంకిల్ పని అయిపోద్ది అంతే, పడిపోతాడు. ఆ పిల్ల వచ్చి ఏసేయరా నీ ఆ జుట్టోడిని అండ్ ఈయన చూసి ఏడుస్తాడు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. గన్నుతో వాళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పి పైకి లేసి నిలబడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గాడ్ కిల్స్ చాకో. నవ్వుతా చేస్తాడు పనికి మాలినోడు సచ్చేటప్పుడు. అండ్ దట్స్ ఇట్, ద ఎండ్ ఆఫ్ స్టోరీ. చొక్కా వేసుకొని బటన్లు తీసేసి డాన్స్ చేస్తూ హ్యాపీగా ఉంటాడు అనమాట మనోడు. అండ్ పైన మనోడి సచ్చిన అన్న ఏం చేస్తున్నాడు ఏమో కానీ పాపం ఇద్దరు పెళ్లి చేసుకుంటారు లాస్ట్ లో. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ అ బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంటే రీమేక్ బాగీ 4. అండ్ ఇంకో 2 months లో బాగీ 5 కూడా స్టార్ట్ అవుతుందంట. ఎందుకు? See you soon there. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత షేర్ చేస్తారంటే షేర్ ఇట్ సమ్వన్. మీ దగ్గర షేర్ ఇట్ ఉంటే షేర్ చేయండి, షేర్ మీ ఉన్నా షేర్ చేయండి, ఇన్ షేర్ ఉన్నా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ హైప్ ద వీడియో, ఓకేనా బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే